హఠయోగ ప్రదీపిక ప్రథమోపదేశము మంగళాచరణము భూమిక మోక్షిచ్చులహితార్థము రాజయోగము ద్వారా మోక్షఫలము నొసంగిడి హఠయోగ ప్రదీపికను రచయింపబూనిన పరమదయాళుడగు శ్రీస్వాత్ తారామయోగీంద్రులు గ్రంథరచనము విఘ్నరహితముగా బూర్తీగుటకై హక యోగ విద్యను ప్రవర్తింపజేసిన శ్రీ ఆదినాథుల నమస్కారపూర్వకమైన మంగళాచరణమును గ్రంథరచనమునకు పూర్వమున నాచరించుచున్నారు. స్లో శ్రీ ఆదినాథాయ నమోస్తు తస్సై ఏనోపదిష్టా హఠ యోగ విద్య విభ్రాజతే ప్రోన్నత రాజయోగ మారోడు మిచ్చో రధిరోహిణీవ. 1 టీకా. ఏ యవనిచేత ఉచదిష్టాపదేశింపబడిన హఠయోగ విద్య హఠయోగ మనుశాస్త్రము ప్రోన్నత మిక్కిలి ఎత్తైన రాజయోగము వలన కలుగు పదమును ఆరోద్ధం ఆధిష్ఠించుటకు ఎక్కుటకు ఇచ్చోకి కోరికగల వారికి ఆధిరోహిణివణనిచ్చెనవలే విభ్రాజతే ప్రకాశించుచున్నదో శస్త్ర అటువంటి శ్రీ ఆదినాథాయన శ్రీ ఆదినాథుని కులకు శివునకు లేక విష్ణునకు నమః ఆస్తు నమస్కారము ఆగుగాక అన్గా నమస్కరించుచున్నాను. తాత్పర్యము: అత్యున్నతమైన రాజయోగ పదమునం దారూఢ మనస్కు లఘువారల సౌకర్యమునకునే నిచ్చెనవలయొప్పునట్టి హఠయోగ విద్యను ప్రప్రథమమునం దుపదేశించిన శ్రీ ఆదినాథునకు నమస్కారము అగుగాక అన్గా నమస్కరించుచున్నాడను. విశేషార్థము: శ్రీ ఆదినాథ అనుశబ్దము శివునకును విష్ణునకును కూడా వర్తించుచున్నది. నాద సాంప్రదాయమునందు ఆదినాథ శబ్దము శివునకు పర్యాయపదముగా నుపయోగింపబడుచున్నది. అందువలన శివునకు అర్థమగుచున్నది. శ్రీశబ్ద మాదియందుగల నాథుడు శ్రీ ఆదినాథుడనేను లేక శ్రీ లక్ష్మి తో కూడి యుండిన నాథుడనేను విష్ణునకు అర్థమగుచున్నది. శివుడును విష్ణువును యోగ శాస్త్రములను ప్రవర్తించియున్నవారు. మంత్రయోగ లయయోగ హఠయములు మూడింటికంటెను రాజయోగము శ్రేష్టమని సంపూర్ణ వృత్తి నిరోధకమని శాస్త్ర సమ్మతము. ఉన్నత పదమును పొందుటకు ఎక్కుటకు నిచ్చెన మెట్లవరుస సాధన మైన విధమున అసంప్రజ్ఞాత సమాధిలక్షణయుక్తమై అత్యున్నతమైన రాజ యోగ పదమును బొందుటకు హఠయోగ విద్య సాధనమగుచున్నది. హఠయోగ విద్య ఎన హఠయోగ ప్రతిపాదిత మగు విద్య రాజయోగమును బొందుటకు సాధనమగు ఈహత యోగ విద్యను ముముక్షువుల హితము కొరకు ప్రార్థించిన పార్వతీదేవికి పరమశివుడు యుపదేశించనని మహాకాల యోగశాస్త్రము ప్రబోధించుచున్నది. గోరక్షనాద విరచితమైన సిద్ధసిద్ధాంత పద్ధతి అను గ్రంథమునందు శ్లోహకారః కీర్తితః సూర్యః టకారశస్త్ర ఉచ్యతే సూర్యా చంద్రమసౌ యోగాత్ హఠయోగో గద్యతే అని చెప్పబడియున్నది. అందువలన సూర్యుడు ఈ చంద్రుడు సూర్యచంద్రుల సంయోగము చేత అంగా సూర్యచంద్రులనబడెడి ప్రాణాపాన వాయువుల సంయోగ ఐక్యలక్షణమైన ప్రాణాయామము చేత హసయోగలక్షణము సిద్ధించుచున్నది. గురునమస్కారము. భూమిక గ్రంథకర్త స్వాత్త రామయోగీంద్రులు పరమగురువుగు పరమశివునకు నమస్కారపూర్వకమగు మంగళాచరణ మొనరించిన పిమ్మట అధిక విఘ్నాశంకకులోనై అధికతర మంగళ కాండియై తానొనరించు నిజగురు నమస్కారమును తారచీయించు గ్రంథము యొక్క విషయమును తత్ప్రయోజనమును తదధికారులను తత్సంబంధమును ఈ శ్లోకమునందు సూచించుచున్నారు. స్లో ప్రణమ్య శ్రీ గురునాథం స్వాత్తారామేణ యోగిన కేవలం రాజయోగాయ హఠవిద్యోపదిశ్యతే. టీక. శ్రీ గురునాథం శ్రీ గురుస్వామియైన గోరక్షనాథులకు ప్రణమ్య నమస్కరించి స్వాత్తా రామేణజ స్వాత్మారాముదను పేరుగల యోగినాయోగిచేత కేవలం ముఖ్యముగా రాజయోగ్రాయ రాజయోగ పదము సిద్ధించుట కొనకు సాధనమైన హం విద్య హఠయోగ విద్య ఉపదిశ్య తేజూపదేశింపబడుచున్నది. తన గురువైన గోరక్షనాథులకు నమస్కరించి స్వాత్తారామ యోగీంద్రులచేత ముఖ్యముగా రాజయోగ ఫలము సిద్ధించు నిమిత్తము హఠవిద్య యుపదేశింపబడుచున్నది. విసేయిందు కేవలం అనుశబ్దము హఠవిద్యకు ఫలము రాజయోగమేగాని ప్రసంగవశమున ప్రయత్నరహితముగా లభించునవియును బంధములను కలుగజేయనట్టివియును నగుసిద్ధులు అప్రయోజనములని సూచింపబడుచున్నది. ఈ గ్రంథమునకు రాజయోగఫల సహితమైన హఠయోగము విషయమనియును రాజయోగము కారణముగా కైవల్యము ప్రయోజన ఫల మనియు తదభిలాషులు అధికారులనేను గ్రంథమునకును విషయమునకును గల సంబంధము ప్రతిపాద్య ప్రతిపాదక భావమనియును
గ్రంథమునకును మోక్షమునకును గల సంబంధము ప్రయోజక భావమనియును గ్రంథాభిధేయముచే వివరింపబడు ఫలయుక్తమైన యోగమునకును మోక్షమునకును గల సంబంధము సాధ్యసాధనభావమనియును చెప్పబడియున్నవి. హఠయోగము వలన రాజయోగము సిద్ధించును. భూమిక మంత్రయోగ లయయోగ సగుణధ్యాన నిర్గుణధ్యాన ముద్రాదుల వలన రాజయోగము సిద్ధింపగలదు. గాస హఠయోగ విద్యను యుపదేశించుట వలన ప్రయోజనమేటిదను శంక పొడమగలదని గ్రంథకర్త శంకించి వ్యుద్ధిత చంచల చిత్తులకు మంత్రయోగాదుల వలసగాక హఠయోగము వలననే రాజయోగము సిద్ధించునని శపథపూర్వకముగా బలుకుచున్నాడు. స్లో శ్రాంత్యా బహుమత ధ్వాంతో రాజయోగమజానతాం హఠప్రదీపికాం ధత్తే స్వాత్యా రామః కృపాకరః. తేక బహుమకన్ సేకమత స్వరూపమైన ధ్వాం లేదా కారు చీకటియందు భ్రాంత్యా రమగువి తిరుగుట వేత రాజయోగమును ఆలాన తామి తెలియని వారలకు కృపాకరహణ దయాసముద్రుడగు స్వాత్తా రామయోగీంద్రుడు హఠప్రదీప్ శాంహటన హఠయోగ విద్యేకు ప్రదీకి శాం ప్రకాశమానమైన దీపమును దత్తే రచయించుచున్నాడు. మంత్రయోగాది బహుమత రూపమైన గాఢాంధకారమందు మతి భ్రమణులై దిరుగుచున్న వారికి రాజయోగమును గనుటకు శక్యముగానందున అట్టివారలకు రాజయోగ సిద్ధి గలుగుటకునే కృపాకరుడగు స్వాత్యారామయోగీంద్రుడు హక యోగ ప్రదీపికను రచయించుచున్నాడు. విశే కృపాకరుడన అజ్ఞానులైడ కృపగలిగి వారల నుద్ధరించుట కుద్యుక్తుడైన వాడనీయును హఠయోగ ప్రదీపికైన హఠయోగము సూర్య చంద్రరూపములగు ప్రాణాపాన వాయువుల ఐక్యరూపమైన ప్రాణాయామము ను దీపికవలే ప్రకాశింపజేయునది అనేను లేక రాజయోగమును ప్రకాశింపజేయుటచేత హఠమే దీపికైని భావించునది. స్వాత్తా రాముడనుటచేత జ్ఞానభూమికా సప్తకమును వడసిన బ్రహ్మవిద్వరిష్ఠుడని చెప్పబడుచున్నాడు. ముండకోపని వస్తునందు ఆత్మక్రీడ ఆత్మరత్యః క్రియావా నేప బ్రహ్మవిదాం వరిష్ఠు ఆత్మయందు క్రీడించుటయు ఆత్మయందు రమించుటయు నను క్రియలుగలవాడు బ్రహ్మధ్వరిష్ఠుండా ని చెప్పబడియున్నది. యోగవాసిష్టమునందు జ్ఞానభూమ్యః ఖ్యా ప్రథమాసముదాహృత విచారణా ద్వితీయా స్యాత్ తృతీయాలను మాయసత్వాపత్తీశ్చతుర్దీ స్యాత్ తతో సంసశక్తినామికా పదార్థా భావిని షష్ఠీ సవితుర్యగా స్మృతాః. 1 క్షుభేచ్ఛ, 2 విచారణ, 3 తనుమానస, 4 సత్వాపత్తి, 5 అసంసక్తి, 6 పరార్థాభానిని చెప్పబడియున్నది. 7 తూర్యగా అని జ్ఞానభూమికా సప్తకము. జ్ఞానభూమిశా సప్తకము 1 శుభేచ్ఛ వేస వైరాగ్యయుక్తమై సమద్మాదిపూర్వకమును నైన తీవ్రము ముతుత్వము అన్గా సత్కర్తాచరణమును వేదాంత శాస్త్ర పరిజ్ఞానమును ఇహపరలోక భోగ విరక్తియును గలిగి తీవ్రముగా ప్రబలముగా మోక్షను గలిగియుండునది. 2 విచారణ శ్రవణముననాత్మక పరిజ్ఞానము అన్గా అద్వైత శాస్త్ర పరిజ్ఞానంబును సత్సంగమంబును వైరాగ్యమును గలిగి బ్రహ్మమేయదిని విచారించునది. 3 తనుమానస నిధిధ్యాసన పరిజ్ఞానము అన్గా పై 2 భూమికల సాధారము పూర్ణముగ గలిగి దారుణములగు విషయేంద్రియములకు లోబడక బ్రహ్మ మందే వృత్తి ప్రవాహమును గలిగిన లీనమైన మనస్సుగలది. ఇట్లు లీనమైన మనస్సు తను సూక్ష్మ మానస ఎనబడుచున్నది. ఈ 3 భూమికలు సాధన భూమిక లవబడుచున్నవి. ఈ భూమికలను బొందినవారిని యోగులు సాధకులని పేర్కొరుదురు. ఈ 3 భూమికలలో దేనినైనా సభ్యాసము చేయిచు మృతులైన వారు సాధకులు. దేవవిమానములెందు దేవతా స్త్రీలతో గూడి స్వర్గాది పుణ్యలోకు ములయందు చిరకాలము దివ్యభోగములననుభవించి అనంతరము స్లో శుచినాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో హి జాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. భూలోకమున శ్రీమంతులైంటబుట్టి పూర్వము తాను విడిచిన నెలవును జేరి నావలన భూమిక నొక్కును అని శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించిన గీతావాక్యము చెప్పుచున్నయది. ఈ 3 భూమికల వడకు జన్మముగలదు, తక్కిన భూమికలయందు జన్మము లేదు. 4 సత్వాపత్తి సాధన భూమికల అభ్యాసము వలన ఇంద్రియార్థముల దాసవీడి పరిశుద్ధాంతరంగుడై ఇతర సంకల్పములు లేక అహం బ్రహస్తి నేనే బ్రహ్మను అని బ్రహనిష్ట గలిగియుండుట. దీనిని ఫలభూమి అని సంప్రజ్ఞాతయోగ భూమి అని ఎందురు. ఈ భూమికను చొందినవారు తాము ఖ్యానించిన వస్తువును బొందుటయందు సిద్ధులగుదురు. అంగా అనిమాది సిద్ధులలవడిన వారలగుదురు.
ఇందు కేరినవానిని బహవిద బ్రహ్మవిదుడా ని ఎందురు. ఇక ముందు జప్ బోవు భూమికలు మూడును అసంప్రజ్ఞాత యోగ భూమిక లనబడుచున్నవి 5. అసంస సత్వాపత్తియందలవడిన సిద్ధులయందు కోరిక లేకుండు వృత్తి. అంగా విషయసంగమగుణ త్రయసంగమంబులు లేక బ్రహ్మనిష్టయందు లగ్న మనస్కుడగుట. ఈ భూమికయం దుష్టస్థితుడైన యోగి తాను స్వయముగ సమాధి నుండి మేలుకొనగలడు. ఇందుజేరిన వానిని బ్రహ్మవిద్వరుడని ఎందురు. 6. పరార్థభావిని పరబ్రహ్మమునకు భిన్నమైన భావనము చింతనము లేని వృత్తి. అంగాయభ్యాస విశేషము చేత అంతరభిర్మధ్య దృశ్యములు లేక స్వాత్తా రాముడ బ్రహ్మను నేననుట. ఇందు పొందిన యోగి సమాధి నుండి యొకరు మేలుకొలిపిన మేలుకొనుగాని తానే మేలుకొనడు. ఇట్టి యోగిని బ్రహ్మవిద్వరీయుడని ఎందురు. 7. తురియగా తురియము ఆఖరుది చివరిది. పై యాలు భూమికల మార్గ ముల నెడింగి ఏమిటను భేదములేమిందెలిసి పరబ్రహ్మ మాత్రముగా నుండుట. ఈ భూమికను బొందిన యోగి కేవలము జడభావమును దాల్చియుండును. సమాధి నుండి తాను స్వయముగా మేలుకొనడు. ఇతరుల వలన మేలుకొలుపబడడు. ఈప్దు బ్రహ్మవిద్వరిష్ఠుడు. ఈతడే జీవంతుక్తుడు. ఈతడే స్వాత్మారాముడు. ఈ జ్ఞాన భూమికలు ఏడింటిలోనూ మొదటి మూడును జగద్వ్యాపారములు గలవి గనుక జాగ్రదావస్థయగును. 4వ భూమికయందు నామరూపములుగల జగత్తు స్వప్నమువలె తోచునుగాన స్వప్నావస్థయగును. అట్టి అనుభవముగలవాడు బ్రహ్మవిదుడు. 5వ భూమిక నిర్వికల్పమై సుషుప్తివలె సుఖముగా జగము సోచుటవలన అది సుషుప్త్యవస్థయగును. అట్టి అనుభవముగల యోగి బ్రహ్మవిద్వరుడు. 6వ భూమిక సర్వవాసనాక్షయమైనది గనుక గగనమున మునిగిన ఘటమువలె బాహ్యాభ్యంతరములు లేనిదే సముద్రమున మునిగిన కుండవలె లోపల వెలుపల పరిపూర్ణమై జగము పరమాత్మ ప్రకాశముగా దోచుటవలన అదియే తురీయావస్థ. అట్టి అనుభవముగలవాడు బ్రహ్మవిద్వరిష్ఠుడు.